వీకెండ్ రాగానే ఏదైనా కమ్మగా తినాలని అయితే అనిపిస్తుంది. ఏం చేసుకుందామా అని ఆలోచిస్తుంటే చికెన్ కర్రీ బగారన్నం చేసుకుంటే ఎలా ఉంటుందో అనిపించింది. అందుకని నేనైతే మీ ముందుకి బగారన్నం ఎలా చేసుకోవాలో ఆ రెసిపీతో అయితే వచ్చేసా. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మినిమల్. ఇది సాంబార్లోకి, నాన్ వెజ్లోకి, ఏదైనా మసాలా కర్రీలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇదిగోండి దానికి కావాల్సినవి ఏంటంటే, ఇలా నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాంట్లో సగం అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 4 మిరపకాయలు తీసుకొని వాటిని కూడా ఇలా పొడుగ్గా అయితే స్లిట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కాస్త కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర అండ్ పుదీనా, ద స్టార్ ఆఫ్ దిస్ డిష్, పుదీనాను కూడా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. వీటన్నిటిని యూజ్ చేసుకునే ముందు అయితే తరవుగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇవి తరుక్కునే ముందు నేనైతే ఒక 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకుని నీళ్లు పోసి బాగా కడుక్కుని ఒక అరగంట పాటు అయితే బాగా నానబెట్టేసుకున్నాను. అది ఒక అరగంట నుంచి 40 నిమిషాల వరకు అయితే నానబెట్టుకున్నారంటే సరిపోతుంది. కావాలంటే ఇంకాస్తే ఎక్కువసేపు అయినా నానేసుకోవచ్చు. నేనైతే ఒక అరగంట పాటు దాన్ని నానేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా తరిగేసుకున్న తర్వాత సింపుల్గా స్టవ్ మీదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇన్స్టాపాట్ యూస్ చేసి 1 పాట్ మీల్ లాగా అయితే కుక్ చేసేసుకున్నాను. ఈ బగారన్నంతో తినడానికి నేనైతే చికెన్ కర్రీ చేసేసుకున్నాను. ఆ చికెన్ కర్రీ రెసిపీ మీకోసం ఆల్రెడీ ఛానల్లో పెట్టేశాను. ఆ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. చిన్నప్పుడైతే వీకెండ్ వచ్చేస్తోందంటే సండే రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఇంట్లో ఉండాల్సిందే. దాంతో ఈ బగారన్నం కాంబినేషన్ అయితే అద్దిరిపోయేది అనుకోండి. ఇదిగోండి ఈ ఇంగ్రీడియంట్స్ని అయితే ఇలా తరిగేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రైస్లో వేసుకోవడానికి మనకు కొన్ని డ్రై మసాలా కూడా కావాలండి. నేను ఇక్కడ ఒక 3-4 బే లీవ్స్ తీసుకున్నాను, ఒక సిన్నమన్ స్టిక్, కాస్త జీరా, ఒక ఫ్యూ క్లోవ్స్ అండ్ అలాగే కార్డమమ్ కూడా తీసుకున్నాను. అదే అండి ఇలాయచీ. ఆ తర్వాత ఇన్స్టాపాట్ అయితే ఆన్ చేసేసుకొని సాటే మోడ్లో పెట్టుకొని ఫస్ట్ అందులో నేను ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ బటర్ కూడా వేసుకున్నాను. ఇవి వేసుకునే ముందైతే ఇన్స్టాపాట్ కాస్త వేడెక్కాలి. అది వేడెక్కుతూనే నేనైతే ఇందులో నూనె వేసేసుకున్నాను. ఆ నూనె చూసారా ఎలా పక్కలకు స్ప్రెడ్ అయిపోతుందో? అది ఇన్స్టాపాట్ వేడవటం వల్ల అనమాట. ఇప్పుడు అందులో నెక్స్ట్ నేను చిన్న బటర్ ముక్క కూడా వేసుకుంటున్నాను. ఇది ఒక 1 టీ స్పూన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ బటర్ కూడా వేసుకోగానే అలా అది కరిగిపోతూ మొత్తం ఆ నూనెలోకి కలిసిపోతుందండి. ఈ బటర్ అండ్ నూనె అయితే వేడెక్కిపోయాయి. అదిగోండి ఇలా చిటపిటలాడుతోంది చూడండి. ఇప్పుడు ఇది వేడవగానే ఇందులోకి ఇందాక తీసి పెట్టుకున్న డ్రై స్పైసెస్ అన్నీ అయితే కలిపి వేసేస్తున్నాను. అవును, ఇందాక చెప్పడం మర్చిపోయినట్టున్నాను. ఇందులో ఒక స్టార్ అనీస్ కూడా వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ నూనెలో వేసుకున్న తర్వాత కాసేపు ఇలా ఇదిగోండి అవి వేగనివ్వాలి. ఆ తర్వాత ఇవి వేగాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కాస్త ఈ ఉల్లిపాయలు బ్రౌనిష్ అయ్యేంత వరకు అయితే వీటిని కాస్త వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు పింక్గా అవ్వడం గమనించగానే అందులో అయితే ఒక 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేనైతే ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఆ ఉల్లిపాయలతో పాటు కలిపి వేయించేసుకొని ఆ తర్వాత ఏం చేయాలో మరి కొద్దిసేపట్లో చూసేద్దాం. ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇవి వేపుకున్న తర్వాత పచ్చి వాసన అయితే పోయిందండి. ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని మరియు పుదీనానైతే వేసేస్తున్నాను. అవి కూడా ఇందులోకి బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇక ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2.5 టీ స్పూన్ల ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి, చిటికెడు గరం మసాలాని వేసుకుని ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆ తర్వాత పుదీనాలోకి అయితే బాగా ఈ మసాలాలన్నీ ఒక్కసారి కలుపుకుంటున్నాను.
ఇవి ఇందులో వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడుక్కుని నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో ఇక వేసేసుకోవచ్చు. నేను ఈ బియ్యం నానబెట్టుకున్న నీళ్ళనే మొదటగా అయితే ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకుని వాటినంతా ఒకసారిగా బాగా కలుపుకున్నాను. ఈ వాటర్లోకి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసిపోయేలాగా. అవన్నీ నీళ్ళలోకి అయితే బాగా కలిసిపోయాయి. ఇక ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుందాం. బియ్యం వేసాక ఒకసారి దాన్ని కలియబెట్టుకొని ఆ తర్వాత మనం సాటే మోడ్లో పెట్టాం కదా ఇన్స్టాపాట్ని, ఆ సెట్టింగ్ని అయితే ఆఫ్ చేయాలి. అది ఆఫ్ చేశాక అప్పుడు ఇక నేను రైస్ కుకింగ్ కోసం సెట్టింగ్ మార్చుకోబోతున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేనైతే క్యాన్సల్ చేసి ఆ సాటే మోడ్ని తీసేసాను. ఆ తర్వాత ఈ ఇన్స్టాపాట్ని మూత పెట్టుకొని క్లోజ్ చేసేసుకొని అప్పుడు ఇక మనం రైస్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కేస్తాను. ఇది ఒక 12 నుంచి 15 నిమిషాల వరకు అయితే కుక్ అయిపోతే సరిపోతుంది. నేను ఒక 12 నిమిషాలైతే దీన్ని కుక్ చేసుకోవడం కోసం సెట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నాను కదా, సో నేను దీనికి 1 కప్పుకి 2 లెక్కన వాటర్ అయితే పోసుకున్నాను. ఇదిగోండి, ఇక ఇది అయిపోయినట్టే. ఒక్కసారి మనం ఓపెన్ చూసామంటే పొడి పొడిగా చక్కగా మన బగారన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని చికెన్ కర్రీ పెట్టుకొని ఆ తర్వాత ఈ బగారన్నం పెట్టుకొని నేనైతే లొట్టలు వేసుకుంటూ వేళ్ళంతా నమిలేసేలాగా తినేసాను. మీరు కూడా ఈ వీకెండ్కి బగారన్నం చికెన్ కర్రీ చేసుకొని ఎలా వచ్చిందో మీకు అండ్ మీ ఫేవరెట్ వీకెండ్ డిషెస్ ఇంకేమైనా ఉంటే అవి కూడా మాతో ఒక్కసారి అయితే షేర్ చేసుకోండి. సరే, ఇక మళ్ళీ మరిన్ని వీడియోస్తో మీ ముందుకి త్వరలోనే వచ్చేస్తాం. అంతవరకు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.